మోహన్ రెడ్డి గారు రజనీ గారు మోహన్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళకి అవసరం ఏమున్నది, అసలు మిమ్మల్ని అసలు లెక్కలోనే తీసుకోవట్లేదు వాళ్ళు. సార్ మంచిది సార్, లెక్కలో తీసుకోకపోతే ఇంకా మంచిది. నాకు అర్థం కాదు, అదే ఇందాక చెప్తున్నాను కదా. అసలు అమరావతి ఇవాళ అయితే సార్, నేనైతే ఓపెన్ గా ఒక విషయం చెప్తున్నాను సార్. నిన్నటి రోజు స్కూల్ టీచర్లు ఏదైతే పోలీస్ ఆఫీసర్లు ఓటింగ్ అయిపోయింది సార్, వాళ్ళే ధైర్యంగా బయటకు వచ్చి ఇదిగోండి మేడం మా ఓటు వేసాం, ఇప్పుడు దాకా మీరు టీవీల్లో పోలీసులు అట్లా పోలీసులు ఇట్లా అని తిట్టేవారు, యథార్థం వాస్తవే, మాతో ఇలాంటి తప్పుడు పనులు చేపించారు. గౌరవ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెళ్ళిపోతూ మా అకౌంట్ లోంచి 5,000 కట్ చేసి 2 కోట్లన్నర పెట్టి ఆయనకి సెండప్ పార్టీ ఇచ్చారు. అదే రకంగా ఇంకొక 5,000 ఎక్స్ట్రా కట్ చేసుకోమనండి, సీఎం కూడా సెండప్ పార్టీ మేమే ఇస్తాం, మా మీద పడ్డ నిందని మేమే చెరిపేసుకుంటాం, మార్పు మా నుంచే బిగినైంది. స్కూల్ టీచర్లు కూడా అండి, గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో మాకైతే తెలియదు, కానీ ఈరోజు స్కూల్ టీచర్లు మా పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోయిందండి. మేము చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే రక్షణ కలిగి ఉన్నాం. 1వ తారీఖు జీతాలు లేవు, మేము దాచుకున్న డబ్బులు మేము తీసుకోవడానికి లేవు, మోకాళ్ళు మోచేతులు అరిగిపోతుంటే ఇంకా 2 ఏళ్లు పెంచాడు. మా మీద ప్రేమ కాదండి, డబ్బులు ఇవ్వడానికి లేక, రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడానికి లేక 2 ఏళ్లు పొడిగిచ్చాడు. ఆ 2 ఏళ్ల తర్వాత ఇవ్వాలి కదంటే 2 ఏళ్ల తర్వాత ఆయన ఎందుకు ఉంటాడు సార్, మేమెందుకు ఉండనిస్తాం అనే స్థాయికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేస్తారు సార్. టీఏడిఎల్ ఇవ్వట్లేదట, సరెండర్ లీవ్స్ ఆపేశారట. పోలీసుల పరిస్థితి అధ్వానం అయిపోయి పోలీసులు మా ఓటు ఎక్కడిది, మా ఓటు లేదెందుకు, ఎవరు తీస్తారంటూ గర్జించి డీజీపీతో స్థాయికి గొడవ పెట్టుకొని నిన్నటి రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ధైర్యంగా ఓటేసి ఈ రోజు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగేస్తున్నారని. ఇంకెంత 2-3 రోజులు ఎక్కడ ఎవరు నరుక్కోరు, మేమే దగ్గరుండి కాపాడుతామండి అనే స్థాయికి పోలీసుల్లో, స్కూల్ టీచర్లో, గవర్నమెంట్ ఎంప్లాయీలో మార్పు వచ్చేసిందండి. అంగన్వాడీ వాళ్ళు మార్పు పొందారు, అమరావతి రైతులు, దళితులు, అదే రకంగా ప్రతి ఒక్క వైసీపీ వ్యతిరేక వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. అయినా 175 అని అంత ధైర్యం అంటుంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుందండి. కింద పడ్డా నా చేయి పైనే ఉంది అనే స్థాయిలో ఉన్నారేమోనా, లేకపోతే ఇంకా కూడా మసిపూసి మారేడాకు చేస్తున్నారా, లేకపోతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని పక్క దేశానికి వెళ్ళిపోయే వరకు, ఏది మన షర్మిలక్క చెప్పినట్టు వెళ్ళిపోయే వరకు ఇదే స్క్రిప్ట్, దృఢమైన సంకల్పంతో 175 అంటే ఖర్చు పెట్టే వాళ్ళు ఖర్చు పెడతారేమో. ఎందుకంటే ఇందాక విజయ్ గారు చెప్తున్నారు, విడుదల రజనీ గారు గుంటూరులో ఓటుకి 5,000 ఇస్తున్నారని, 5,000 ఓటుకి ఇస్తున్నారని, ఇంకా పెంచుతారని, కొంతమంది కాపుల్ని కొనడానికి ఒక్కొక్కడికి 5 లక్షలకు, ఒక్కొక్కటి 10-20 బ్యారెలు పెట్టేశారని, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. కొన్ని జరుగుతాయి ఒక 30 చోట, ఒక 40 చోట, అంతేకాని గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే లేదండి. 100% కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ విషయం గౌరవ వైసీపీ వారికి కూడా తెలుసు. ఆయన పాస్పోర్ట్ తీసుకొని పక్క దేశానికి వెళ్ళిపోయే వరకు చేస్తారేమో, ఆయన లేకపోతే అసలు పాస్పోర్ట్ ఉంటుందా లేదనేది ఒక డౌట్. రజనీ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు ఆయన అఫీషియల్ గా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఆయన పర్మిషన్ పెట్టుకున్నాడు. సరే, ఇన్ని రోజులు తిరిగాడు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి రిజల్ట్స్ కి, ఆయన మళ్ళీ June 1ని రిటర్న్ ప్రయాణం ఆయనకి. ఇంకా దాన్ని కూడా మనకి రాజకీయం చేసుకుంటే ఆయన ఎక్కడికో పారిపోతున్నాడు. సార్ ప్రచారానికి పిల్లల్ని ఇక్కడికి పిలవచ్చు కదా. అరే ఎమ్మెల్యే పిల్లలు ఆయనకి ఇష్టం లేదేమో అండి, అది మనం ఎలా చెప్తాం? కాదండి, ఆయన పిల్లలు కాదండి, ఆయన వారసత్వం, ఆయన రాజకీయ వారసత్వం కోరుకోవట్లేదేమో, చదువుకుంటే పిల్లలు ఇప్పుడు వచ్చి చేయాల్సిన అవసరం ఏముండదని అనుకోవచ్చేమో, అందులో తప్పే ఉంది అనుకోవచ్చు. పోనీ అక్కడికి వెళ్ళి రాకపోతే, ప్రత్యేక దీవిలోకి వెళ్ళిపోతే, ఇక్కడ అక్రమాస్తుల కేసులో కోర్టుకి ఎవరు లేవు కదా. ఆయన June 1 మళ్ళీ రిటర్న్ ఉంది కదా, రిజల్ట్స్ ఏమన్నా June 1కి అయిపోతున్నాయా సార్? June 1 వరకు పెట్టాడు, ఆ తర్వాత వచ్చైపోయినా రాకపోయినా మనోళ్ళు ఏమైనా వెళ్ళి తీసుకొస్తారా? విజయ్ మాల్యా, నిర్వాణ్ మోడీ పారిపోయినట్టు పారిపోతున్నాడు మనం చెప్పలేదు సార్. మోహన్ రెడ్డి గారు చెప్తుంది, మోహన్ రెడ్డి గారు ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఆయన లండన్ ప్రయాణం. ఇప్పుడు అవునండి, వెళ్ళిపోతున్నారన్న విషయం తెలిసిపోతుంది, మళ్ళీ వెనక్కి రారన్న విషయం కూడా అర్థమవుతుంది, పార్టీ భూస్థాపితం అవుతుంది, దాని మీద కాంగ్రెస్ చిగురించబోతుంది అన్న విషయం కూడా తెలుస్తుంది. ఆయన ఒకరు, ఈయనొకరు, మీరొకరు ఏదో ఒకటి అడ్డం చెప్తే నేను ఎప్పుడు మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ లాగా తగులుకోండి, పవన్ కళ్యాణ్ లాగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండి పట్టక్కని వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఓటర్ ఉన్నాడో కాదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది, జగన్మోహన్ రెడ్డి పుట్టుక ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచింది ఆంధ్రప్రదేశ్ లో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యాపారం అంతా బెంగళూరులో కబ్జాలు, రియల్ ఎస్టేట్లు, మరేంటో బెంగళూరు వాళ్ళు చెప్తున్నారు సార్, మీరు ఎట్లా గెలిపించుకున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే తెలియదు, ఆయన పత్తి వ్యాపారం అక్కడే నడిపిస్తున్నారు. ఎందుకంత తొందర? 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడో లేదో చెప్పమనండి ముందు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు. నెక్స్ట్ అసెంబ్లీకి మళ్ళీ పోటీ కూడా చేయడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అంటే
అసెంబ్లీ కూడా ఏం పర్లేదు సార్, గజనీ మహమ్మద్ లాగా ఎన్ని సార్లు ఓడిపోయినా యుద్ధ భూమిలో నిలబడతాడు మా నాయకుడు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు ఏ ఓడి పట్టించుకోలే, ఈ రజనీ గారు పట్టించుకుంటున్నారు లేదా వాళ్ళ క్యాడర్ పట్టించుకుంటున్నారు. వీళ్ళేంది రాజకీయం చేసేదండి, జగన్మోహన్ రెడ్డి అండి వీళ్ళు తరి మీద ఏంది. వీళ్ళు ముఖ్యమంత్రిగా లేనప్పుడు కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి పదే పదే అంటున్నారు. మరి ఈ రోజు ఆయన మాట్లాడడం, బోతుల మహేష్ మాట్లాడడం తప్పేంటుంది. ఆయన ఆల్రెడీ 2 ఎకరాలు భూమి కొట్టేసినాడు ఆడ అమరావతికి సంబంధించి. ఆల్రెడీ లింగమనేని వాళ్ళతో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఎన్ఆర్ఐ డబ్బులు తీసుకొచ్చి ఆడ రైతులకు ఇచ్చిన అని చెప్పి మోసం చేసి తిరిపినాడు. రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పెట్టుకుని ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, ఒక్క విషయం అండి మోహన్ రెడ్డి గారు, నా క్వశ్చన్ నా ప్రశ్నకి ఒక్క స్ట్రైట్ గా ఒక్క సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం విజయ్ రజనీ గారు, విజయ్ రజనీ గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. సరే ఒక్క నిమిషం రజనీ గారు మోహన్ రెడ్డి గారు వినాలి. బయటకు వచ్చే మొబైల్ మేము చూడలేదు. రజనీ గారు ఒక్క నిమిషం, హిందీలో ఇంగ్లీష్ లో తమిళంలో సినిమాలు ఎండకి వానకి రజనీ గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు వినాలి. మోహన్ రెడ్డి గారు వినాలి. ఓకే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రజనీ గారు, మోహన్ రెడ్డి గారు నాదో స్ట్రైట్ క్వశ్చన్, సింపుల్ గా స్ట్రైట్ గా ఎక్కువ సాగదీయకుండా చెప్పండి. మోహన్ రెడ్డి గారు వినాలి. వింటున్నారా? వినిపిస్తుందా నా వాయిస్? మోహన్ రెడ్డి గారు బాగా వినిపిస్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక స్టారు 1 ఎకరా 2 ఎకరాల కొనుక్కోలేని స్థితిలో ఉంటారండి. మెగా కుటుంబం నుంచి వచ్చిన అతను కదా, పిల్లల అకౌంట్ లో డబ్బులు తీసి పార్టీ ఆఫీస్ కట్టించాడంటే అప్పుడు డబ్బు లేనట్టే కదా. డబ్బు లేదు, ఈఎంఐ కట్టానంటే అవునండి. డబ్బు లేనట్టే కాదు, ఇంకో సినిమా చేస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి కదా. తిరగలేని చెప్పినాడు కదా డబ్బు లేవో ఎక్కడ వినండి. కాదండి, ఈ రోజు డబ్బులు లేకపోతే వినండి. కాదండి, ఆయన ఉన్న ఫీల్డ్ ఏంటి? 100 కోట్ల రూపాయలు వచ్చి పడేసే ఫీల్డ్ లో ఉన్నాడండి ఆయన. ఈ రోజు డబ్బులు లేకపోతే రేపు ఇంకో సినిమా చేస్తే వస్తుంది కదా. కాదు, ప్రభాస్ లాంటి వాళ్ళకి 100 కోట్లు చెప్పక ఇంటికి ఇచ్చారు. 100 కోట్లు 10 రోజులు సినిమా ఆడుతో ఇటువంటి తీసుకొచ్చి 100 కోట్లు ఇస్తారేమే. ప్రభాస్ సంవత్సరాలు అందుకే ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, అఫిడవిట్లో రాస్తున్నాము. మేము పెట్టినటువంటి అప్పులు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఆస్తులు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. 5 కోట్లు వాళ్ళ అన్న దగ్గర తీసుకున్నాడు, అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సినిమా చూసినా జనం చూసే పరిస్థితులు ఉండరు. ఇంతవరకు ఉండకపోతే నష్టమే ఉంది. అందుకని ఆయన కూడా ప్రతి సినిమా ఆడాలని ఎవరు కోరుకోడు కదండి. క్రికెట్ ఆడే ప్రతి ఓడు ప్రతి బాల్ ఇంకెందుకండి మ్యాచ్. రాబోయే రోజుల్లో ఆ సినిమాలు కూడా చూడరు. ఇంతవరకు సినిమా సింగిల్ ఉంటుంది, 0 ఉంటుంది, 4 ఉంటుంది.